ప్రోగ్రాము. ఇక్కడ ఈ డ్యాన్స్ అంట ఈ పిల్లగాలికి నేర్పింది. వాళ్ళ టీచర్ అమ్మ పేరు పద్మిని వాసన్ అంట. వీళ్ళకి ఇట్లా బాగా ముస్తాబు చేసి తీసుకొచ్చిందేమో నీలిమా యాదళ్ళ అంట. ఈ పిల్లగాయలేమో అమ్మాయి నీ పేరేంది? అమ్మవుగా కోక. నీ పేరమ్మాయి? ఓ నీలిమా యాదళ్ళ. ఏదందరూ సార్ మళ్ళీ పెద్ద సపోర్ట్ కొట్టండి. సంగీత యాదళ్ళ అంట. ఏందమ్మా రెండు యాదళ్ళనే ఉన్నాయి పేర్లు, కన్ఫ్యూజ్ అయ్యాను నేను. సరే సరే పోయి మంచిగా తాగండి. ఈయన ఈ పెద్ద నాకు చెప్పానే లవక సినిమా చూడమని ఏడినా పెద్దనా పెద్దనా చూసాను సినిమా ఏడున్నాడు. సినిమా చూసాగా, చూసి పకోడీలు తిని ఇప్పుడే వచ్చా. పకోడీ కూడా తిన్నావా? పకోడీ తినకుండా సినిమాకి పకోడీ తినకపోతే మీ ఆవిడ మంచిదే, ఆ పకోడీలు కూడా చేసి పడుతుంది. సరే కానీ ఇప్పుడు సినిమా చూసావు కదా, నీకు లవకుశ బ్రహ్మాండంగా ఉంది. భలే అసలు చిన్నపిల్లలు ఎంత బాగా అసలు లవకుశలు నీళ్ళు వచ్చింది నాకైతే. అవునా? మీ ఊర్లో వాళ్ళందరికీ చెప్పు, పిల్లలందరూ చూడాల్సిన సినిమా అది. చూపించు. తర్వాత ఇప్పుడు అర్థమైంది నీకు, సినిమా చూసి వచ్చావు కదా. ఇప్పుడు గాడిదకి మనం పూజ ఎందుకు చేయాలో నీకు తెలిసిందా? ఇంతకీ గాడిద సంగతి మాత్రం నాకు ఇంకా అర్థం కాలేదు. ఆ సినిమా చూసి వచ్చాను నేను. నువ్వు నీ ఆడ పకోడీలు చేసి ఇచ్చి నువ్వు టీ తాగుతా, పకోడీలు తాగుతా, పాటలు ఫార్వర్డ్ చేసావు కదా. సినిమా థియేటర్లో అట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడానికి వీలు కదా పాయా. బయట పోయి సీరియల్ తాగడానికి. సరే ఇప్పుడు రామాయణంలో కథ జరగాలనుకో, రాములు సీతమ్మని అడవికి పంపాలి. అవునా? పంపాలంటే ఊరికి ఎందుకు పంపుతారు రాములు? పంపాలంటే ఎవడో నెప వేయాలి అమ్మవారి మీద. అమ్మవారి మీద నెప ఎవడేసాడు తెలుసా? ఎవడు? సాకలోడు వేసాడు. మరి సాకలోడుగా బుద్ధి ఎందుకు పుట్టిందో తెలుసా? ఏమో సినిమాలో ఏదో చూపించాడు. సాకలోడు బాగా సారా తాగేసి